వైఫ్ ఆఫ్ 1 అవర్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసాక నాకెలా అనిపించిందో ఫుల్ రివ్యూలో చూద్దాం. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే యాక్టింగ్‌పై ఆసక్తి ఉన్న అవని దర్శకుడిగా ఎదగాలనుకున్న అభి ఒక డెమో ఫిల్మ్ చేయటానికి కలుస్తారు. ఆ పరిచయం ప్రేమకి దారి తీస్తుంది. మరి ఆ ప్రేమ ఏమయ్యింది? వీళ్ళిద్దరి మధ్యకి ఎవరు వచ్చారు? చివరికి ఏమయ్యింది అన్న విషయాలు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇక రివెంజ్, ప్రేమ, సస్పెన్స్‌తో కలిపి తీసిన ఈ కథ పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కథలో ముఖ్యమైన మలుపులు, ట్విస్టులు ప్రేక్షకులకు ఉత్కంఠను కాసేపు పెంచుతాయి. కేవలం 1 అవర్ 20 మినిట్స్ రన్ టైమ్ సినిమా పెద్దగా బోర్ కొట్టకుండా ఉండటానికి సహాయపడింది. దివ్యశ్రీ ఎమోషనల్ సీన్స్‌లో మంచి నటన అందించింది. నిఖిల్ గాజుల రగడ్ లుక్, విలన్ షేడ్స్ బాగా చూపించాడు. సాయి సత్య తక్కువ స్క్రీన్ టైంలో ఆకట్టుకుంది. ఆస్కార్ ఆలీ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత మూవీకి కావాల్సిన ఖర్చయితే చేశారు. ఇవి మూవీకి ప్లస్‌గా చెప్పవచ్చు. సింపుల్ రివెంజ్ స్టోరీగా సినిమాను ట్విస్ట్‌లతో ముందుకు తీసుకెళ్లారు కానీ, ఆ ట్విస్ట్‌లకి ముందు ఎనక వచ్చే సన్నివేశాలు బలహీనంగా ఉన్నాయి. మూవీ చివరి ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉన్నా కానీ, ఫలితం మాత్రం ఆశించిన విధంగా లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే సస్పెన్స్‌ను ఎలివేట్ చేయడంలో విఫలమయ్యిందనే చెప్పాలి. ఇవి మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు. ఫైనల్‌గా 'వైఫ్ ఆఫ్' మూవీ ఒక సింపుల్ రివెంజ్ డ్రామా. కథలో ట్విస్టులు ఉన్నప్పటికీ అవి ఎంగేజ్ చేసే విధంగా ఉండకపోవటం పెద్ద లోపంగా చెప్పవచ్చు. మూవీ రన్ టైమ్ తక్కువ ఉండటం మంచి పాయింట్ అయినప్పటికీ ఎమోషనల్ కనెక్ట్ లేకపోవటం, రొటీన్ సన్నివేశాలు సినిమా మీద ప్రభావం చూపిస్తాయి. ఫ్రీగా ఉన్న సమయంలో ఒక్కసారి చూడవచ్చు. సో ఇది గాయ్స్ 'వైఫ్ ఆఫ్' మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.